అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. సో ఈరోజు మనము ఒక సూపర్ ఈజీ లెక్చర్తో మేము ముందుకు రావడం జరిగింది. ఇదేంటంటే ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలో తెలవటం లేదు. అండ్ అదేవిధంగా నేను ప్రోగ్రామింగ్ ఈజీగా నేర్చుకోవాలంటే అసలు ఏ స్టెప్స్ నేను ముందు అవగాహన కలిగి ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అందరికీ కూడా. సో ఇది మనము చూద్దాం. ఈరోజు క్వశ్చన్లో మనం ఏం చెప్తున్నామంటే హౌ టు లెర్న్ ప్రోగ్రామింగ్ అనేది యూజింగ్ ChatGPT. సో ChatGPT అనేది ఏఐ టూల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. సో నవేడేస్ ఇది చాలా పాపులర్గా ఉంది. ఇది ఫ్రీగా మనము గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ అకౌంట్తో మనం ఫ్రీగా అకౌంట్ని క్రియేట్ చేసుకుని క్వశ్చన్ స్టార్ట్ చేసి విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్. హౌ టు స్టార్ట్, హౌ టు క్రియేట్ అనేది ఒకవేళ అవగాహన లేకపోతే మన ఛానల్లో లైక్ ChatGPT అకౌంట్ క్రియేట్ చేసుకునే వీడియో లెక్చర్ కూడా ఉంది, ఒకసారి ఐడెంటిఫై చేయండి. సో ఇక్కడ చూడండి, ChatGPTలోకి వెళ్ళి మనము చూద్దాం అసలు ఏమి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది అనేది. ChatGPT. సో ఫస్ట్ లింక్ మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో, చేసిన తర్వాత చూడండమ్మా, ట్రై ChatGPTలో క్లిక్ చేశాక ఇదిగోండి ఇలాంటి విండో, మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే ఈ విండో వస్తుంది, లేకపోతే మీకు సైన్ అప్ లాగిన్ అని అడుగుతుంది. సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ట్రై ChatGPT సైన్ అప్ చేసుకున్న తర్వాత లాగిన్ అయితే ఈ విండోలో మనం ఇక్కడ క్వశ్చన్స్ అడగటానికి రెడీగా ఉన్నాం. సో నా క్వశ్చన్ చెప్పాను కదా, హౌ టు లెర్న్ ప్రోగ్రామింగ్ అని. ఎవరైతే అసలు బేసిక్ స్టార్ట్ చేయలేకపోతున్నారో దాన్ని చూద్దాం. ChatGPTని అడుగుతున్నాను నేనే. మనం ఎప్పుడైతే క్వశ్చన్ సబ్మిట్ చేసామో మనకు కావాల్సిన ఆన్సర్ని ఇదిగోండి ఈ విధంగా స్టార్ట్ చేసి రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పాయింట్స్ చూద్దామా. చూజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు స్టార్ట్ విత్ అనమాట. అంటే అసలు ఫస్ట్ మీరు ఏం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారు అనేది ఒక ఐడెంటిఫికేషన్ మీకు ఉండాలి, ఒక క్లారిటీ. అయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఫస్ట్ ప్రయారిటీ మీరు ఏం చేస్తారంటే ట్రెండింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమున్నాయో వాటి మీద ఫోకస్ చేయండి. నవేడేస్ ట్రెండింగ్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. పైథాన్ కానీ, జావా స్క్రిప్ట్ కానీ, జావా కానీ వెరీ మోస్ట్ పాపులర్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్లో కీలకమైన రోల్ని పోషిస్తున్నాయి నవేడేస్. అండ్ ఇప్పుడు కాదు, ఇన్ ఫ్యూచర్లో కూడా ఆల్మోస్ట్ ఒక 10 to 15, 20 ఇయర్స్ వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్కి కానీ, క్లయింట్ సైడ్ డెవలప్మెంట్కి కానీ ఈ టూల్స్ ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో పాటు ఎవరైనా సరే ఒక డేటాబేస్ కూడా నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్, ఆవశ్యకత ఉందన్నమాట. తర్వాత గెట్ ద టూల్స్ అంటే ఆ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి మనకి ఒక కంప్యూటర్ సిస్టమ్ ఎనీహో ఉండాలి. దాంట్లో ఒక IDE, పర్టికులర్గా మీకు ఏదైనా ఐడియా ఉండి బాగుంది ఐడియా ఉందనుకుంటే ఎస్, లేదనుకుంటే ఒక మంచి IDEని ఫ్రీ సాఫ్ట్వేర్స్ని మీరు ట్రై చేయొచ్చు. పైథాన్ అయితే ఎగ్జాంపుల్ ఏంటంటే పైచామ్ IDE కమ్యూనిటీ సెంటర్ ఎడిషన్ అని ఫ్రీగా మనం డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. తర్వాత స్టడీ ద బేసిక్స్ అన్నమాట. అసలు ఎప్పుడు కూడా ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ ఏదైనా సరే బేసిక్ స్ట్రాంగ్ పిల్లర్ ఉంటే మీరు ఈజీగా పైన ఉన్న స్టెప్స్ అన్నిటిని కూడా ఈజీగా మనం బిల్డ్ చేయొచ్చు. వీటిల్లో లెర్న్ ద బేసిక్ సింటాక్స్ స్ట్రక్చరు, తర్వాత వేరియబుల్స్, డేటా టైప్స్, కంట్రోల్ లైక్ లూప్ స్టేట్మెంట్లు, కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్లు, ఫంక్షన్స్, ఇఫ్ ఎల్స్ కండిషన్స్, ఇవన్నీ ఏ విధంగా స్టెప్ బై స్టెప్ సింటాక్స్ వైజ్ రాయటము, ప్రాక్టీస్ చేయటం చాలా ఇంపార్టెంట్. అక్కడ మీరు స్ట్రాంగ్ అయితే ప్రాక్టీస్ రైటింగ్ కోడ్, ట్రై టు రైట్ స్మాల్ ప్రోగ్రామ్స్ అనమాట. వెన్ యూ హ్యావ్ లెర్న్డ్ అండ్ బిల్డ్ మోర్ కాంప్లెక్స్ ప్రాజెక్టుల కోసం ఫస్ట్ స్మాల్ థింగ్స్ మనం బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత యూజ్ ఆన్లైన్ రిసోర్సెస్ అంటే ఆన్లైన్లో ఫ్రీగా మనకి బ్లాగ్స్ కానీ, ట్యూటోరియల్ పోర్టల్స్ కానీ, కోర్సెస్ కూడా మనకి యూట్యూబ్లో అయితే మనకి ఫ్రీ కోర్సెస్ చాలా అందుబాటులో ఉంటాయి. కాన్సెప్ట్ వైజ్ చూసుకోవాలి. లేదు అనుకుంటే మీరు ఏం చేయాలంటే యుడెమీ ఇలాంటి ఆన్లైన్ పోర్టల్స్లో కూడా మనకి వెరీ తక్కువ రేట్లో కూడా కోర్సెస్ అందుబాటులో ఉంటున్నాయి. హరిసిస్టమ్స్ నుంచి మనం కూడా కొన్ని కోర్సులు సబ్మిట్ చేశాము, బిగినర్స్కి, ఎక్స్పర్ట్స్కి. మీకు ఏదైనా మ్యాచ్ అవుతుంది అనుకుంటే యూ డెఫినెట్లీ మన కింద డిస్క్రిప్షన్ లింక్లో కూడా కొన్ని లింక్స్ ఉంటాయి. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న కోర్సు లేకపోతే కమెంట్ ద్వారా తెలియపరిస్తే మనము అలాంటి కోర్సెస్లో పార్టిసిపేషన్ ఉంటే తప్పకుండా మీకు ఆ లింక్ షేర్ చేయడం జరుగుతుంది. తర్వాత వర్క్ ఆన్ ప్రాజెక్ట్స్ అన్నమాట. అంటే చిన్న చిన్న ప్రాజెక్టుల్లో, ఫోరమ్స్లో మీరు రిజిస్టర్ అవడం ద్వారా
హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, రియల్ టైంలో వర్క్ నేర్చుకున్న వాళ్ళు కూడా అవుతారు. కీప్ లెర్నింగ్. ఈ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏంటంటే ఎవ్రీడే కూడా కొత్త టెక్నాలజీ వస్తూ ఉంటుంది. ఎవ్రీడే కూడా కంటిన్యూస్గా మన ఐడియాలజీని ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ న్యూ టూల్స్ కూడా నేర్చుకోవటము ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో మీ స్కిల్స్ని ఎప్పటికప్పుడుగా షార్ప్గా ఉంచుకొని ప్రమోషన్స్కి అప్డేషన్ కోసం చూడాలనుకుంటే తప్పకుండా ఈ స్టెప్స్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఎన్ని కామెంట్స్ ఉంటే షేర్ చేయండి. ధన్యవాదాలు.